ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్ నేర్చుకుంటున్నాము. హోమ్ ట్యాబ్ లో నెంబర్ గ్రూప్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈ నెంబర్ గ్రూప్ లో ఇక్కడ నంబరు, కరెన్సీ ఈ ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఈ రోజు వీడియోలో మోర్ నెంబర్ ఫార్మాట్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ అనేది కనిపిస్తుంది. ఈ కస్టమ్ ఫార్మాట్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నెంబర్స్ అనేది తీసుకుందాం. ఈ నెంబర్స్ తీసుకోవడానికి టైప్ చేయకుండా ఆటోమేటిక్గా రావాలంటే కనుక ఫార్ములా యూజ్ చేద్దాం. ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా. ఇక్కడ నెంబర్ అనేది మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు కావాలో నెంబర్ అనేది ఇవ్వండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. నెంబర్ని సెలెక్షన్ చేసుకొని విధంగా మీకు ఎన్ని నెంబర్స్ వరకు కావాలో కాలమ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. కిందకు కూడా ఎన్ని రోస్ కావాలో డ్రాగ్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని మిడిల్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, బోర్డర్స్ ఇద్దాం. ఆల్ బోర్డర్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, జీరోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్కి ఒక కలరు, నెగిటివ్ నెంబర్స్కి ఒక కలరు, జీరోకి ఒక కలర్ అనేది చూపించాలనుకుంటున్నాను. అది ఎలా అప్లై చేయాలో చూడండి. ఇక్కడ ఫస్ట్ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళడానికి కీబోర్డ్లో Ctrl+1 ప్రెస్ చేయండి. ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్లో జనరల్ అనేది రిమూవ్ చేసేసి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో పాజిటివ్ నంబర్స్కి ఎల్లో కలర్ రావాలనుకుంటున్నాను నేను. బ్రాకెట్ క్లోజ్, యాష్ ప్రెస్ చేయండి, సెమీకోలన్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పాజిటివ్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మీకు ఎల్లో కలర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ Ctrl+1 మళ్ళీ ప్రెస్ చేయండి. దాని పక్కన నెగిటివ్ ఉన్న నెంబర్స్కి వచ్చేసరికి రెడ్ కలర్ అనేది రావాలనుకుంటున్నాను. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో రెడ్ టైప్ చేయండి, బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ రెడ్, బ్రాకెట్ క్లోజ్, యాష్, సెమీకోలన్, ఎంటర్. చూడండి పాజిటివ్ నెంబర్స్ అన్నిటికి కూడా రెడ్ కలర్ వచ్చింది. జీరో ఉన్న నెంబర్స్కి వచ్చేసరికి బ్లూ కలర్ అనేది రావాలనుకుంటున్నాను. Ctrl+1 మళ్ళీ కస్టమ్లోకి వెళ్ళి దీని పక్కనే బ్రాకెట్లో బ్లూ అని టైప్ చేయండి. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, 0, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ బ్లూ కలర్, జీరో ఉన్న వాటన్నిటిలో బ్లూ కలర్ అనేది వచ్చింది. పాజిటివ్ నెంబర్స్ ఉన్న అన్ని వాటికి రెడ్ వచ్చింది. నెగిటివ్ నెంబర్స్ వేటికైతే ఉన్నాయో వాటిని ఎల్లో కలర్ అనేది చూపించింది. ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ అనేది మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి పక్కన మనం ప్లస్ సైన్ అనేది యాడ్ చేయాలనుకుంటే గనక ఇక్కడ ప్లస్ సింబల్ టైప్ చేసినప్పుడే టైప్ అవుతుంది. మళ్ళీ మీరు ఎంటర్ బటన్ కొట్టి నెక్స్ట్ సెల్లోకి వస్తే ఆ ప్లస్ సింబల్ అనేది చూపించదు. అది ప్లస్ సింబల్ అనేది టైప్ చేయాలనుకుంటే గనక మీరు కస్టమ్ నెంబర్ ఫార్మాట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ కస్టమ్ క్లిక్ చేసేసి జనరల్లో Ctrl+1 కొడితే కస్టమ్ వస్తుంది. కొటేషన్స్లో ప్లస్ సింబల్ టైప్ చేసేసి కొటేషన్స్ ఎండ్, నెక్స్ట్ 0, ఎంటర్. ప్లస్ సింబల్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ టెంపరేచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, జీరోస్ ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ ఉన్నదానికి ఇంక్రీజెస్, నెగిటివ్ సైన్ ఉన్న వాటికి డిక్రీజెస్ రావాలి. దీనికోసం నేను ఇక్కడ ఈ టెంపరేచర్స్ని ఈ విధంగా ఫస్ట్ కాపీ చేసుకొని ఈ సెల్లో పేస్ట్ చేశాను. నెక్స్ట్ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి Ctrl+1 కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి ఈ జనరల్ అనేది రిమూవ్ చేయండి.
రిమూవ్ చేసేసి కొటేషన్స్లో డబుల్ కొటేషన్స్లో ఇంక్రీజ్ కొటేషన్స్ ఎండ్ నెక్స్ట్ యాష్ కామా 0.0 సెమీకోలన్ కొటేషన్స్లో డిక్రీజ్ కొటేషన్స్ ఎండ్ మైనస్ యాష్ కామా 0.0 సెమీకోలన్ 0 ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ 20 అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇంక్రీజెస్, మైనస్ 20.5 అనేది నెగిటివ్స్ అనేవి డిక్రీజెస్. ఇక్కడ 0 ఉన్నదానికి ఏ మార్కింగ్ లేదు, 0 వచ్చేసింది. పాజిటివ్ సైన్స్ అన్నిటికి కూడా ఇంక్రీజెస్, నెగిటివ్ ఉన్న వాటన్నిటికి కూడా డిక్రీజెస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి డే 1 ఏ వీక్, 3 డేస్, 2 వీక్స్ అనేది. ఇది అనేది ఇక్కడ వచ్చేసరికి మనం సిప్పుడు 1 డే, సిప్పుడు ఏ వీక్, సిప్పుడు 3 డేస్, సిప్పుడు 2 వీక్స్ అనేది చూపించాలి ఈ ఫార్మాట్లో. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఈ సెల్లోకి పేస్ట్ చేసిన తర్వాత Ctrl+1 కస్టంలోకి వెళ్ళి ఇక్కడ జనరల్లో ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ డబల్ కొటేషన్స్లో సిప్పుడు ఇన్ కొటేషన్స్ అండ్ నెక్స్ట్ ఎట్ సింబల్ అనేది ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి సిప్పుడు ఇన్ 1 డే, సిప్పుడు ఇన్ ఏ వీక్, సిప్పుడు ఇన్ ఏ 3 డేస్, సిప్పుడు ఇన్ ఏ 2 వీక్స్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఫార్మాట్గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ ఉన్న వాటికి రెడ్ కలరు చూపించాలి. ఈ విధంగా వీటిని సెలెక్షన్ చేసేసుకొని Ctrl+1 కస్టంలోకి వెళ్ళి ఇక్కడ జనరల్ అనేది రిమూవ్ చేసేసి (0.0 సెమీకోలన్ బ్రాకెట్స్లో రెడ్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ 0.0 సెమీకోలన్ 0 ఎంటర్. చూడండి ఇక్కడ నెగిటివ్ ఉన్న వాటికి రెడ్ కలర్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి 0 అనేది ఈ సెల్లో 0 అనేది చూపించు, 0 ఉన్న వాటిల్లో సెల్ అనేది 0 కాకుండా ఎంటీగా చూపించాలనుకుంటే కనుక ఆ విధంగా కూడా చూపించవచ్చు. ఫస్ట్ దీన్ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని Ctrl+1 కస్టంలోకి వెళ్ళి ఫస్ట్ ఈ ఫార్మాట్ని రిమూవ్ చేస్తున్నాను. కష్టం ఇక్కడ థర్డ్ ఫార్మాట్ని మీద క్లిక్ చేసేసి సెమీకోలన్ ప్రెస్ చేయండి. సెమీకోలన్ ప్రెస్ చేసేసి దీన్ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని కాపీ, నెక్స్ట్ మైనస్ పేస్ట్ చేయండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ 0 అనే సెల్ అనేది ఎంటీ ఉంది, కానీ ఈ సెల్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. ఈ విధంగా బ్లాంక్ సెల్ లాగా చూపించాలి అనుకుంటే కనుక ఈ ఫార్మాట్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక బిల్ ఫార్మాట్ అయితే ఉంది. ఇందులో ఒక రేటు, క్వాంటిటీ ఉంది, అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇక్కడ ఈక్వల్ రేటు ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి కదా, ఇంటూ ఇక్కడ క్వాంటిటీ, ఎంటర్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ వాల్యూ అనేది చూపించదు. ఇక్కడ టెక్స్ట్ చూసుకున్నప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయడం అనేది జరగదు. ఇప్పుడు ఫస్ట్ ఈ టెక్స్ట్ని రిమూవ్ చేద్దాము. ఈ విధంగా ఇక్కడ టెక్స్ట్ అనేది రిమూవ్ జరుగుతుంది. ఇక్కడ క్వాంటిటీ అనేది కేజీస్లో చూపించాలి అనుకుంటే కనుక కష్టం జనరల్ రిమూవ్ చేసి యాష్ కామా డబల్ కోట్స్ కేజీ
డబల్ కోట్స్ అండ్ 0 ఎంటర్. కేజీ అనేది ఇలా యాడ్ అవుతుంది. ఎప్పుడు మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేస్తే కనుక వస్తుంది ఈక్వల్ రేట్ ఇంటూ ఇక్కడ క్వాంటిటీ మీద క్లిక్ చేసి ఎంటర్ ఇస్తే కనుక ఈ విధంగా వస్తుంది. కిందకి ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రేట్ అనేది యాడ్ చేయాలన్నా కనుక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రూపీస్ అనేది యాడ్ చేయొచ్చు, ఆర్ఎస్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది మీకు, దీంట్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ స్టైల్స్ గ్రూప్ గురించి నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.